ఆ రోజు మేము తప్పు చేసాం. ఎగ్జాంపుల్ ఈ వంశీ ఓకే ఈ రోజు అరెస్ట్ అయ్యారని చెప్పి మనం ఏదో అతని కోసం గొప్ప కోసం చెప్పడం కాదు. వంశీ ఈస్ నాట్ సపోజ్ టు బి లీడర్ కాల్డ్. నేనేదో లీడర్ అని చెప్పి అనుకోను అంత. ఇలాగ అతను వల్లభనేని వంశీ గాని లేదంటే కొడాలి నాని గాని గాని ఏంటి నాకు అతను కానీ మీ వయసు ఏంటి, మీరు మాట్లాడిన మాట ఏంటి, రూలింగ్ లో ఉన్నాం కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడానికి ఒప్పుకోరు. ఇది ఎవరు ఒప్పుకోరు. యూ హ్యావ్ టు బీ ఇన్ అవర్ లిమిట్స్. లక్ష్మణ్ రేఖలు గీసుకోవాలి ఎవరైనా సరే. రోజా గారు ఇష్టం వచ్చిన మాట్లాడడమే, కొడాలి నాని ఇష్టం వచ్చినట్లాగా పెద్ద పెద్ద వాళ్ళేమో అంటే వల్గర్ లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ ఆల్ యాజ్ స్పాయిల్డ్ కంప్లీట్ పార్టీ. నీ నోరుంది కదా అని అదు తెప్పి లీడర్స్ నేమో ఇష్టాసారంగా మిగతా వాళ్ళని ఏకవచనం తోటి మిగతా ప్రతిపక్షం నుండి లీడర్స్ తిడితే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ బాగా ఎమ్యులేట్ అవుతారు. అంతెందుకండి చూడండి ఇప్పుడు మన రుషికొండ దగ్గర ఎప్పుడో తగులు 50 సంవత్సరాల తగులు ఉండే ల్యాండ్స్ అవి ఎందుకండి పొలిటికల్ పీపుల్ కి. ఇప్పుడు ఆ ల్యాండ్ మీద నీ జెండా పాతేమనుకోండి, జెండా అంటే జెండా కింద ఉండే వ్యక్తి ఎవరైనా సరే ఏమనుకుంటారు అంటే కబ్జా చేసేటారు అంటారు. తగులు సైట్లు అన్నీ ఎందుకండి అసలు నీకు ఏంటి చెప్పారు అసలు. వాట్ ఈస్ యువర్ రోల్ ఆఫ్ ఇన్ ద పార్టీ అంటే తీసుకోవడమా, దోచుకోవడమా, దాచుకోవడమా. ఇప్పుడు ఆ పొల్యూషన్ అంతా పోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ నోటి దూలం ఉండే వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, నాకు క్లియర్ అయిపోవాలి ఈ పార్టీ నుండి. ఇప్పుడు చక్కగా మేము చేయలేకపోయిన పని ఏమో టీడీపీ చేస్తుంది, కూటమి పార్టీ చేస్తుందన్నమాట. నేను హ్యాట్సప్ చెప్పాలి ఈ పార్టీకి. ఇంకా పొల్యూషన్ లో ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు, వెళ్ళిపోతే బాగుంటుందండి. చెప్పాం కదా, ఇంకా కొడాలి నాని గారు ఉన్నారు, వంశీ గారు ఉన్నారు. ఓకే రోజా గారు అయితే కొంచెం తక్కువ మాట్లాడాలి.